కార్తీక పురాణం 5వ అధ్యాయము వనభోజన మహిమ. ఓ జనక మహారాజా, కార్తీక మాసములో స్నాన దాన పూజానంతరమున శివాలయం నందు కానీ విష్ణాలయం నందు కానీ శ్రీమద్ భగవద్గీత పారాయణము తప్పక చెయ్యవలను. అట్లు చేసిన వారు సర్వపాపములను నివృత్తి యగును. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములను శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు. భగవద్గీతలో కొంతవరకు పఠించిన వారికే విష్ణులోక ప్రాప్తించును. కడకందలి శ్లోకముల్లో నొక్క పాదమునైనను కంఠస్థమునరించిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు. కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు కింద భుజించవలెను. ఉసిరి చెట్టు నీడను భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలంతో సత్కరించి నమస్కరించవలెను. వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపము చెయ్యవలయును. ఈ విధంగా చేసిన బ్రాహ్మణుల పుత్రునకు నీచ జన్మము పోయి నిజ రూపము కలిగెను అని వశిష్ఠులు వారు చెప్పిరి. అది విని జనక మహారాజు, మునివర్య, ఆ బ్రాహ్మణ యువకునికి నీచ జన్మ మేల కలిగినదో దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పనారంభించిరి. కిరాత మూషికములకు మోక్షము నందుట. రాజా, కావేరీ తీరమందొక చిన్ని గ్రామము నందు దేవశర్మయ్యను బ్రాహ్మణుడు కలడు. అతనికి ఒక పుత్రుడు కలడు. అతని పేరు శివశర్మ. శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభంగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచారపరుడై మెలుగుచుండెను. అతనికి దురాచారములను చూచి ఒకనాడు అతని తండ్రి కుమారుని పిలిచి, బిడ్డా, నీ దురాచారములు కంతు లేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు పలు విధముగా మూలంగా చెప్పుచున్నారు. నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీ వల్ల కలుగు నిందలను సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవచున్నాను. కాన నీవు కార్తీక మాసంలో నదీ స్నానము చేసి శివకేశవులను స్మరించి సాయంకాలం సమయంన దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపము తొలగుటయే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును. కాన నీవు అటులా చెయ్యమని బోధించను. అంతటా కుమారుడు తండ్రికి స్నానం చేయుచు వంటి మురికి పోవుటకు మాత్రమే గాని వేరు కాదు. స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుని కనిపించునా? దేవాలయముల్లో దీపములు వెలిగించిన లాభమేమి? వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కాదా అని వ్యతిరేక అర్థంతో పెడసరంగా సమాధానమిచ్చెను. కుమారుని సమాధానం విని తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాస ఫలమంతా చులకనగా చూస్తున్నావు. కానీ నీవు అడవిలో రావి చెట్టు కింద తొర్రయందు ఎలుక రూపంలో బ్రతికెదవు కాక అని కుమారుని శపించెను. ఆ శాపంతో కుమారుడు శివశర్మను జ్ఞానోదయమై భయపడి, తండ్రి నీ పాదములపై పడి, తండ్రి క్షమింపుము. అజ్ఞాన అంధకారంలో పడి దైవమును దైవకార్యమును ఎంతో చులకన చేసి తిని వాటి ప్రభావములను గ్రహింపలేకపోయింది. ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగినది. నాకు ఆ శాప విమోచనం చెప్పుడి అని ఏ విధంగా కలుగునో చెప్పుము అని అడిగాను. దానికి తగు తరుణోపాయం ఏమీ వివరింపమని ప్రార్థించను. అంతట తండ్రి, బిడ్డా, నా శాపము అనుభవించుచు మూషికమవై నదీ పడి ఉండగా నీవెప్పుడో కార్తీక మాస ప్రభావమును వినుదువో, కార్తీక మాస మహత్యమును వినుదువో, అప్పుడు నీకు పూర్వదేహస్థితి కలిగి ముక్తి నొందుదువు అని కుమారుని చెప్పాను. వెంటనే శివశర్మ ఎలుక రూపం పొంది అడవికి పోయి ఒక చెట్టు తొర్రలో నివసించుచుండెను. ఫలములను తినుచూ జీవించుచుండెను. ఆ అడవి కావేరీ నది తీరమునకు సమీపంలో నుండుటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడున్న ఈ పెద్ద వటవృక్షం కింద నీడను కొంతసేపు విశ్రమించి లోకాభి రామాయణము చర్చించుకొనుచు నదికి వెళ్ళుచుండెడివారు. ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షియకు విశ్వామిత్రుల వారు శిష్య సమేతంగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరినారు. అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము ఉన్న వటవృక్షం కింద వచ్చి శిష్యులతో కార్తీక పురాణమును
వినిపించుచుండిరి. ఈలోగా చెట్టు తొర్రలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరున్న పూజాద్రవ్యములో నేదైనాను తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటికి వచ్చి చెట్లు మొదట నక్కియుండెను. అంతలోనొక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటాపరులై ఉందురు, వీరి వద్దనున్న ధనాన్ని అపహరించవచ్చును అనేడు దురుద్దేశంతో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనసు మారిపోయినది. వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరు ఎవరు? ఇందు వచ్చితిరి? మీ దర్శనము దివ్య దర్శనము నా మనసులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది గాన వివరింపుడు అని ప్రాధేయపడెను. అంత విశ్వామిత్రుల వారు, ఓయి కిరాతక, మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతముకు వచ్చితిని. స్నానం ఆచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము. నీవును ఇచ్చట కూర్చుండి సావధానముడై ఆలకింపుము అని చెప్పెను. అటుల కిరాతకును కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచూ ఉండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమును జ్ఞాపకము వచ్చి పురాణ శ్రవణమందు వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను. అటులనే ఆహారము కొరకై వచ్చిన చెట్టు మొదటి నుండి దాగి ఉండి పురాణమంతయు వినుచుండిన ఎలక కూడా తన వెనుకటి బ్రాహ్మణ తత్వమును రూపమును పొందింది. మునివర్య, ధన్యోస్మి. తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక జన్మము నుండి విముక్తుడనైతిని. తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను. కనుక ఓ జనక, ఇహములో సిరి సంపదలను, పరలోకములో మోక్షమును కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలెను. పంచమోధ్యాయ. 5వ రోజు పారాయణం సమాప్తం.